సంఖ్యామానం నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకొని ప్రశ్నలు అయితే ఎక్కువగా వస్తాయి. అంటే బాధ్యనీయత సూత్రాలకు అనుసరించి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. మనం మైండ్ క్యాలిక్యులేషన్ సెషన్స్‌లో ఏవైతే గుణకారానికి సంబంధించినటువంటి అంటే మల్టిప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్‌ని అయితే డిస్కస్ చేసామన్నమాట. అంటే ఏబీ ఇంటూ అంటే ఎనీ 2 డిజిట్ నంబర్ ఇంటూ 101 చేసినట్లయితే ఏబీ రూపంలో వస్తుంది. 3 డిజిట్ చేస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అలానే ఏబీసీ రూపంలో ఉన్న ఎనీ 3 డిజిట్ నంబర్‌ని 1001తో మల్టిప్లై చేయగా ఏబీసీ. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, 11 అండ్ 13. సో సింపుల్‌గా ఇక్కడ 7, 11, 13 ఈ 3 నంబర్స్‌తో డివిజిబుల్ అయ్యే ఏదో ఒక నంబర్ ఇక్కడ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే నేను 7 ఇంటూ 13 ఇంటూ 11 ఎంతంటే 1001. సో ఈ నంబర్ అంతటితో కూడా ఈ ఏదో ఒక నంబర్ నాకు డివిజిబుల్ అవుతుందని చెప్పినట్లయితే ఆన్సర్ వచ్చేసినట్లే కాబట్టి సో ఏదైనా నంబరు 1001తో మల్టిప్లై అవుతుందంటే ఏబీసీ రూపంలో ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ నాకు ఏదో ఒక నంబర్ ఏబీసీ రూపంలో ఉన్నట్లయితే 1001తో డివిజిబుల్ అయినట్లే కాబట్టి సో ఈ 3 నంబర్స్తో మనకి డివిజిబుల్ అయినట్లే కాబట్టి సో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏబీసీ రూపంలో అయితే ఈ ఫార్మేట్లో మనకి లేదు కాబట్టి ఏబీసీ. సో ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది చెల్లదు. సెకండ్ ఆప్షన్ ఏబీసీ. సో కరెక్ట్ ఆప్షన్. సో మిగతా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, రాంగ్ ఆప్షన్సే ఉంటాయి. సో ఇది మనకి ట్రిక్ అనమాట.